darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. Darling, darling, baby. Hi, hello, good evening. And welcome to the Ultimate Stand-Up Comedy Show. బాబా ఏ కాలేజ్ అబ్బాయిలు మీది? ప్రగతి, కుక్కట్పల్లి ప్రగతి కాలేజ్. పటాస్ అంటే ఏంటో అక్కడ ఉన్నది, ఇక్కడ కాదు. మహాభారతంలో ధర్మరాజు గారు ఏదో శాపం పెట్టారంటే ఆడవాళ్ళకి. ఏ శాపం పెట్టారో ఎవరికన్నా తెలుసా? అబ్బాయిల కంటే అమ్మాయిలకి బలం తక్కువ. అరే ఆ పిక్కలు చూడరా, బలం అంటే ఏంటో తెలుస్తుంది. ఎన్ని కొండలెక్కి వస్తుంది తెలుసా పిక్కలు? ఆడవాళ్ళ మాటలు నోట్లో మాట తాగదు. నువ్వు దేవుడివి నిజంగా. మా నోట్లో మాట తాగదు. మేమేదే అలా కడుపులో ఉంచుకోము, అన్ని ఓపెన్ గా చెప్పేస్తాం. సీక్రెట్స్ మగాళ్ళు సచ్చినంత కాలం ఆ సీక్రెట్ మనసులో పెట్టుకుంటే ఒక ఫ్రెండ్ గారు వచ్చి చెప్పాడంటే ఎందుకు అట్లా ఆపుకోలేరా మీరు? కుళ్ళిపోతాయని మాటలు. మాటలే కదా, మనుషులు కాదు కదా. కుళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. కుళ్ళిపోయిన కూడు తింటే ప్రాబ్లమ్స్ వస్తాయి, కుళ్ళిపోయిన మాటలు పెట్టుకుంటే కాదు. మాకు బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండడం రాదు. మేము ఓపెన్ గా ఉంటాం. బాయ్స్ లాగా లోపల కూడా పెట్టుకోము. అయితే లోపల నుంచి పేగులు తీసుకొచ్చి బయట పెట్టు. అన్ని అమ్మాయిలకి బయట చూపెట్టుకోనికే ఉంటది. మా అబ్బాయిలు లోపల నుంచి బంగారం. మా అబ్బాయి మీరు గోల్డ్ అయితే మేము డైమండ్స్. ఎంత ఎక్స్ట్రాడినరీగా తయారైనా మా పవర్ స్టార్ చెప్పినట్టు అందరూ సర్వమంగళ మేళమే. వెళ్ళి కూర్చో, నేను షో స్టార్ట్ చేస్తాను పో. Good evening everybody and welcome to the Ultimate Stand-Up Comedy Show. శ్రీముఖి, ఎవ్రీ డే మన షోకి రేటింగ్ పెరుగుతా ఉంది. లేదు, ఇప్పుడు ఒక పంచ్ రాబోతుంది నా మీద, చెప్పు. మన షోకి రేటింగ్ పెరుగుతా ఉంది, శ్రీముఖి డ్రెస్ పెరుగుతా ఉంది. థ్యాంక్ యూ, నాకు తెలుసు నువ్వు అలానే అంటావని. మరి ఈ రోజు ఫస్ట్ రాబోతున్న కమీడియన్ ఎవరు అంటే తెలుసా మీకు? నాకు కూడా తెలీదు. నాకు తెలుసు, అందుకే నన్ను పెట్టుకున్నారు ఫస్ట్ పటాస్ లో. ఎవరు? నా తర్వాత నిన్ను పెట్టుకున్నారు తెలుసా? ఇప్పుడు అదంతా వెరైటీ వాయిస్ మాడ్యులేషన్, అద్భుతమైన కామెడీ టైమింగ్. అయిన డైలాగ్ అర్థం కావాలంటే 2-3 సార్లు వినాలి. డైలాగ్ ఏమన్నాడు ఆ డైలాగ్ అంటాం. అదే మన ఆర్పి. ముందు బాబులు మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, దిగేదాకా లోకాలే పాలిస్తాం. బాగున్నాను అందరా? ఇంకెళ్ళిపోదాం స్కిట్లలోగా. వైన్ షాపుల దగ్గర నేను నైట్ షూటింగ్ అయిన తర్వాత చూస్తా ఉంటాయి అన్ని ఒరిజినల్ గా. ఒకడు ఉంటాడు రోడ్డు మీద, అక్కడ వైన్ షాప్ ఉంటది. వైన్ షాప్ చూస్తూ అక్కడ ఎదురుగా ఆడు అడుక్కుంటాడు అర్జెంట్. ఆడికి ఇంకొక 20 నిమిషాలు వైన్ షాప్ మూసేస్తారు. ఒకడు వెళ్తున్నాడు, అన్నా క్యాన్సర్ అన్నా నాక. వైన్ షాప్ దిగుతుందాడా షట్టరు, అన్నా ఒక్క 5 రూపాయలు ఇట్టే ఈడ క్యాన్సర్ అన్నా. ఓ అమ్మాయి ఇదంతా నొప్పే అన్న, ఒక్క 5 రూపాయలు. 5 రూపాయలు క్యాన్సర్ ఎట్ నయమైపోతుందా? నా కూరం అంతా నా చేతిలో ఉందిరా, నువ్వు త్వరగా ఈనాను. 5 రూపాయలు ఈనాను. ఒక 5 రూపాయలన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. మూసాడాడు. ఒక్క 5 రూపాయలు రేపన్నా ఈయన నీ కాళ్ళు పట్టుకుంటాడా. తర్వాత ఒకడు ఏ గ్రేడ్ లో అడుక్కుంటుంటాడు, సార్ ప్లీజ్ గివ్ 5 రూపీస్ సార్, సీమై ఐస్ సార్, కష్టాల్స్ అండ్ బాధలు సార్, అండ్ మై స్టమక్ ఇస్ వెరీ పెయిన్ విత్ మై లవర్ సార్. You don't know sir, my life is struggle with destroyed sir, destroyed sir.
ఆడ ఫాస్ట్ గా మోస్తున్నాడు ఆడు కూడా. వీడు ఇంకా ఇంగ్లీష్ లో తనంతాడు. సార్ ప్లీజ్ గివ్ ద 5 rupees విత్ స్ట్రగుల్స్ ఇన్ మై బాడీ అండ్ సార్ మై ఐస్ ఇస్ ద లవర్ పెయిన్ సార్, లవర్ పెయిన్ సార్. 5 rupees సార్. I am the one of the rich sir. Presently I am how much sir? Please. This is the carry bag sir. Carry bag sir. Old age home sir. ఇవ్వడు సార్. ఇది ఒక లెవెల్. తర్వాత మీరు చూసుంటారు నైట్ పేట రోడ్డు మీద వెళ్తా ఉంటే ప్రపంచంలో ఓడికన్నా సుఖంగా ఎవడు నిద్రపోడు ఎక్కువ తాగేసి పడుకుంటాడు. ఎలా పడుకుంటాడంటే ఒక 4 యాంగిల్ చూపిస్తా. దేశంలో నాకన్నా గొప్పడు ఎవరు లేడు. ముందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులు. ఒక 2 గంటల తర్వాత ఒక గంట తర్వాత మైకు వస్తుంది. ఒక కారు అట్టు వెళ్తుంది. విఘ్నేశ్వర వైన్స్. మన ఫ్రెండ్స్ ఉంటారు. రే నేను సొక్కండి అని లవ్ చేశాను కదా, ఏమైంది బావా, నువ్వు ముందు రాని చెప్తా, నువ్వు ముందేంటికి చెప్తా. వీడికేమో ముందు అలవాటు ఉండదు, వాడు ముందు అలవాటు, వీడికి స్టఫ్ అలవాటు. వీడికి ఇద్దరు కూర్చుంటారు. ఈడ పెట్టుకుంటాడు. ఈడ పెట్టుకొని ఇంకా మాట్లాడతాడు. ఆ రోజు ఏమి చేసిన కష్టం నీకు తెలియదు బావా, ఎదురుగా వచ్చి ఐ హేట్ యు అనేది బావా. ఆ మాట అంటుంటే బావా ఒక నిమిషం బావా, ఆ విషయం అంటుంటే బావా కూర్చోరా అని కాళ్ళు పట్టుకుంటారా, ఆ ఇమ్మని మాట ఉండరా అని కాళ్ళు పట్టుకుంటారా. సరే రేపు మాట్లాడుకున్నావులే, టైం అయిపోయింది. ఆర్పికి ఎవరిస్తారు టాపిక్? తాగుబోతులాగా బాగానే యాక్టింగ్ చేసావు కానీ తాగుబోతులాగా ఒకసారి డాన్స్ చేస్తారా మీరు? అంటే ఒళ్ళు మర్చిపోయి డాన్స్ చేయాలి. తాగబోతుడికి ఒక మంచి రొమాంటిక్ సాంగ్ పెడితే ఎలా డాన్స్ చేస్తాడు. టైం స్టార్ట్స్ నౌ. నేను ఏదో సాంగ్ అని కూడా వచ్చేస్తా. కరెక్ట్ సాంగ్ పెట్టిర్రా నీకు ఇప్పుడు ఇన్నాళ్ళకి. చంపేసిందే చంపేసిందే చంపేస్తూనే పుట్టించిందే. డ్రెస్ సూపర్, డ్రెస్సే సూపర్. రవి నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. నువ్వు డ్రెస్ లేకపోయినా బాగుంటారు. మళ్ళీ బాగున్నారు అందరూ. సరే మీ ఇంటి పేర్లతో సహా మీరు ఏం చేస్తున్నారు, మీ తల్లిదండ్రుల పేర్లు అని చెప్పండి. 15 నిమిషాలు చేయమని డినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి చేసుకోవాలి, ఎక్కడ ఇందాక యాక్చువల్గా వీళ్ళందరూ ఎవరో అమ్మాయిలు వచ్చారు నా దగ్గరికి. మీరేనమ్మా ముగ్గురు. ఈ ముగ్గురు అమ్మాయిలు వచ్చి హే గెటప్ సీనే హాయ్ గెటప్ నేను చూడలే, హాయ్ గెటప్ నేను చూసాను, ఒకసారి చూశాను. రావకంటారా భయం వేస్తున్నారు. ఈ ముగ్గురు దగ్గరికి వచ్చి ఒక ఫోటో ప్లీజ్ ప్లీజ్ దమ్మా దా.
ఎవరో రండి తల్లి అన్నం పెడతారా పిలిచి వచ్చారు. మళ్ళీ వచ్చిన దగ్గర నేను చేసిన సినిమాల్లో షూటింగ్ లొకేషన్ గురించి చెప్తాను. ఒకటి, నేను గుంటూరులో ఒకసారి ఒక సినిమా చేస్తాను. వాడు వచ్చాడు, ఊరాడు, నాలంటాడు. ఎవడో బండి స్టార్ట్ చేస్తున్నాడు ఇంటికి పంపిస్తుంది కదా. ఇది సినిమా జరుగుతుంది ఇక్కడ. తెలుగు సినిమా. సర్లే నువ్వు వేరే. అవును. పోలే బాబా పక్కెళ్ళి ఊరిని పిలిచి రేట్రా రే సత్తిగా రా, ఇదిగో ఏకలేడు ఉన్నాడు కదా, ఏకలేనాడు ఆడి హీరో అట. ఇదిగో ఎనపరాట్ల మీద కూర్చోడు పైన ఆడి కెమెరామెన్. ఎనపరాట్లు అంటే క్రేన్ అనమాట. ఇది ఎంతమంది బాగా పని చేస్తున్నారు కదరా. ఆ డైరెక్టర్ సతీష్ గారు, సంతోష్ గారు ఏంటి ఏంటి పోయాగల వాడికి ఆడేళ్ళు టీవీ చూస్తున్నాడు అక్కడ. టీవీ కాదు, మోనిటర్ సీరియల్ వస్తుంది చూసుకున్నాడు. ఆడికి ఎలా అర్థమైంది, ఏం చేస్తాం ఆడి దరిద్రం. ఓకే, ఇలా మేము పైకి వచ్చి ఏదో స్టాండప్ గా అనేది చేస్తూ ఉంటాం. ఇది చేస్తున్నప్పుడు మా పార్టిసిపెంట్స్ లోనే చాలా మంది అక్కడ కూర్చుంటారు, అక్కడ నుంచి ఉంటారు అనమాట. అలాగా అక్కడ నుంచో నేను రచ్చరావు కూడా వస్తాడు. నేను చేస్తున్నాను అనుకో, అమ్మా ఈ డైలీ మర్చిపోయిందా మర్చిపోయి చేస్తా. నెక్స్ట్ స్కిట్ వచ్చింది. నెక్స్ట్ మన రాంప్రసాద్ యూట్యూబ్ చూస్తున్నాడు. యూట్యూబ్ ఆడు చూడు జస్ట్ ఫర్ ఫన్. రాంప్రసాద్ నాకే సంబంధం లేదు రే. నువ్వు ఆర్పి చూసి కాపీ కొట్టావు, ఏమని అంటున్నావా? నా పరువు ఇలా పోగొడతాను నిజంగా నా కళ్ళ కూడా కలగలేదు. అప్పారావు గారు పొద్దున్న 6:30 చెప్తే 6 గంటలకు వచ్చి కూర్చుంటారు ఇక్కడ. ఇంట్లో మంచి ఉప్మా వండి జీడిపప్పు గీడిపప్పు పల్లీలు గిల్లి వేసుకుని మంచి బాక్స్ తెచ్చుకుంటే, యాండి మురళి గారు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? 7 గంటలకి స్టార్ట్ అవ్వదు షూటింగ్, 8 గంటలకి స్టార్ట్ అవ్వదు, 9 స్టార్ట్ అవ్వదు, 10 గంటలకి. అంత ఎనర్జీ వస్తాడు కదా. సీన్ బాబు ఏంటి షూటింగ్ స్టార్ట్ అవ్వదు ఏంటి? సంతోష్ ఎక్కడికి వెళ్ళిపోన్నాడు? గొంటడు మొత్తం డల్ అయిపోతాడు పాప. ఎక్కడికి వచ్చిన తర్వాత అయితే మొత్తం. నెక్స్ట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో బాగా గొడవ పడ్డారు. ఆయన టీచర్ యాక్చువల్లీ, మొగుడు స్కూల్కి వెళ్ళాడు. సో ఆ ఫ్రస్ట్రేషన్ తో భయంతో స్కూల్కి వెళ్ళాడు. రవి లాంటి స్టూడెంట్ కి ఏబీసీలు చెప్దామని. బెల్లం ఫ్రస్ట్రేషన్ ఉంది ఇక్కడ. గుడ్ మార్నింగ్. అన్నాను. ఇంట్లో ఫ్రస్ట్రేషన్ ఇక్కడ చూపిస్తున్నాడు. మాస్టర్ అండి సి ఏంటండి? సి ఫర్ క్యాట్. అవసరం లేదు నువ్వు. నీకు నుంచో నాకు పని పని. సో ఇంకో కప్పులు అమ్మాయికి పెళ్ళైంది. శోభనం కూడా శోభనం అయింది. మరుసటి రోజున వెళ్ళింది. సేమ్ రవికే పాటలు చెప్పండి. మార్నింగ్ అయ్యో రామా. మీకు అర్థమయ్యే చెప్తాను. ఇది బోర్డు, అక్కడ స్టూడెంట్. టీచర్ కనపడట్లేదు. ఊరుకోండి. టీచర్ బి బాబా నా వల్ల కాదు. సి చి చిలిపి బాగా షైన్ అయ్యారా. సూపర్ టాపిక్ నివ్వబోతున్నారు ఎవరంటే, అమ్మాయి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది, బయట ఉంటే ఎలా ఉంటుంది? అమ్మాయిలానే ఉంటది రే. ఇంట్లో అమ్మాయి పొద్దున్న లెగ్గానే రాత్రి 3/4 షార్ట్ వేస్తుంది, వేసుకొని పడుకుని లేస్తుంది అనమాట. ఇక్కడ ల్యాప్టాప్ ఉంటుంది ఇలాగా. రాత్రి అంతా చాటింగ్. ఇక్కడ ఫోన్ ఒకటి ఉంటుంది. అమ్మా కాఫీ, నోరు కూడా కొడుక్కలేదు. అమ్మా కాఫీ, అమ్మా టీ పెట్టరా తొందరగా, అమ్మా. ఇంత ఫ్రీగా ఉంటారు ఓపెన్ గా. అమ్మాయికి పెళ్లి చూపులు రేపు. పెళ్లి చూపుల్లో అబ్బాయి కూర్చున్నాడు, ఆ మామయ్యలు అందరు కూర్చున్నారు. అమ్మాయిని పిలిచారు. అదే నడక నడిచిన అమ్మాయి. అమ్మా ఒకసారి రామ్మా. నేను నడక సంబంధం ఉంది అసలు. కూర్చుంటది.
అమ్మాయి డాన్స్ చేస్తుందంటే వేస్తానండి కొంచెం లైట్ గా వచ్చేయండి. అసలు ఇంట్లో ఎవరు లేనప్పుడు, ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు కొట్టా. Let's hear it for Get Up Silo! పటాస్ ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షోలో మన నెక్స్ట్ రాబోతున్న కమిడియన్ ఎవరంటే ఆటో పంచ్లకు కేర్ ఆఫ్ అడ్రస్. హీ ఈస్ నన్ అదర్ దెన్ రాంబో రామ్ ప్రసాద్. ఏ క్షణం ఆమెను చూశాను, ఆ క్షణం మనసిచ్చేశాను, అక్షరాలన్నీ మరిచాను, లక్ష సార్లైనా తలిచాను. ఎంతలా ప్రేమించేశాను, అంతలా ఎదురే చూశాను, ఇంతలో నాకు తెలియని కొత్త భాషలో ఒక్క మాట అంది. హాయ్ హాయ్ హాయ్. చాలా హాయిగా ఉంది. సో మన షో స్టార్ట్ చేద్దాం. శ్రీముఖి ఏంటి కొంచెం కలర్ వచ్చావు? అవునా? నేను బ్లాక్ కలర్. సో మీ అందరూ చూస్తుంటే కాలేజ్ స్టూడెంట్స్ అనిపిస్తున్నారు, అలాగే ఉన్నారు. కాలేజ్ అంటే మంచి విషయాలు గుర్తొస్తాయి, ఫ్రెండ్స్ తో తిరిగినవి, సినిమాలు, బంక్ కొట్టినవి. అప్పుడప్పుడు ఇక్కడైతే నా వెనకాల నుంచి వావ్ అది వావ్ కాదు వాట్కా అంటున్నారు, వాట్కా. సరే మనం కూడా కాలేజ్ డేస్ లో చాలా ఎదో పనులు చేసాం, కొంచెం మంచి పనులు చేసాం. తాగేసి ఇంటికి వెళ్ళామండి. పొద్దున వేసేసరికి నాన్న ఏరా తాగావని అడిగారు. లేదా నేను తాగలేదని. లేదు నువ్వు తాగా, అంత ఖచ్చితంగా అలా చెప్తున్నాడు. రాత్రి నువ్వు వచ్చి బాత్రూమ్ లో పడుకున్నావు అన్నారు. వెంటనే కవర్ చేస్తా, చచ్చే టాయిలెట్కి వెళ్ళాను డాడీ అన్నాను. ఒరే నువ్వు బాత్రూమ్ లో పడుకుని టాయిలెట్ నా బెడ్రూమ్ లేసారు అన్నాడు. సో తప్పగా రెడ్ హ్యాండ్ దొరికిపోయాను. నాకు తెలియక అడుగుతానండి, చిన్నప్పుడు 4 కాళ్ళతో పాగితే అబ్బా మా అబ్బాయి భలే పాగుతున్నాడు అంటారు. అదే కొంచెం మందుకు పాగితే తిడతారేటండి. కరెక్ట్ పాయింట్. చిన్నప్పుడు ఏ అమ్మాయికి ముద్దు పెట్టినా మా అబ్బాయి చూడండి ఎవరికైనా ముద్దు పెడతాడు. ఇప్పుడు ఒక అమ్మాయికి ముద్దు పెడితే ఏంటండి పేరెంట్స్. దేవుడు అందుకే లైఫ్ ఎలా సృష్టి చేసేసండి. చిన్నప్పుడు మనకి పాకే వయసు ఏమైనా 5 years ఇచ్చాడండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, మర్చిపోతాం. ఆ ఏజ్ మళ్ళీ రాదు. దాని తర్వాత స్కూల్ డేస్ ఓ 10th వరకు ఇచ్చాడు, అది కూడా దేవుడు మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు. తర్వాత ఇంటర్ ఓ 2 years బాగా ఎంజాయ్ చేస్తాం, దేవుడు అది కూడా తీసుకెళ్ళిపోతాడు. తర్వాత డిగ్రీ, పీజీ అది తీసుకెళ్ళిపోతాడు. పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని ఎందుకని తీసుకెళ్ళడు. సూపర్ పాయింట్. 5 years అవగానే అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎలా అప్డేట్ అవుతుందో 5 years ఒక మిస్ అవగానే ఆ అమ్మాయి చెప్తా, అమ్మాయి అలా వెళ్ళిపోవాలి అంతే. మీరు దేవుడయ్యా. ఆ రోజు రావాలి. వస్తుంది. స్కూల్ డేస్ లో స్కూల్ జాయిన్ అయ్యాను. డాడీ ఏమొచ్చి అరే రాంప్రసాద్ స్కూల్ ఫస్ట్ రావాలరా, బాగా చదవాలంటే అంటే నానా ఎలా ఎగ్జామ్ రాస్తున్నాను, బాగా రాస్తున్నాను, ఈసారి స్కూల్ ఫస్ట్ రావాలన్నారు. సరే మార్క్స్ వచ్చే డాడీ దగ్గర తీసుకెళ్ళి ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చాను. చూసారు అమ్మ నా బూతులు తిట్టారు. ఏంట్రా అదేనంటే నువ్వు చెప్పినట్టుగా స్కూల్ ఫస్ట్ వచ్చాను అన్నాను. అదేంట్రా అంటే స్కూల్ 8:30 అయితే 8 o'clock వెళ్ళిపోయి స్కూల్ ఫస్ట్ నేను వెళ్ళేవాడి డాడీ అన్న. స్కూల్ ఫస్ట్ అంటే అది కాదురా, నువ్వు చదివి బాగా పైకి రావాలనగానే ఏదో చేయాలనిపించింది డాడీ తిరుగుతుంటే. ఒక షాకింగ్ న్యూస్, మొత్తం స్కూల్ కి టీచర్లు అందరూ తలెత్తుకుని పనిచేశాను మా స్టూడెంట్స్ అందరికి. అది రాంప్రసాద్ అంటే నాకు తెలుసురా. వెంటనే మా డాడీ ఇచ్చిన ప్రోగ్రెస్ కార్డ్ సైన్ నేను చేశామాట. చేసి మేడంకి ఇచ్చా. మేడం నన్ను బెంచ్ మీద నుంచి పెట్టింది. అందరూ తలెత్తుకుని చూసారు ఇలాగ. ఈవెన్ మేడం ప్రిన్సిపల్ తో సహా అంటే చూసా తలెత్తుకుని చేశాను. సరే అక్కడి నుంచి నెక్స్ట్ ఇంటర్ మళ్ళీ డాడీ బతికినారు. రే ఈసారి స్టేట్ ఫస్ట్ రావాలన్నారు. అదేంటే స్కూల్ ఫస్ట్ అయితే 8 o'clock వెళ్ళిపోతాను, స్టేట్ అంటే రాత్రి మళ్ళీ వేరే స్టేట్కి వెళ్ళి మళ్ళీ ఇంకో స్టేట్ రావాలంటే చాలా కష్టం. అంటే చెప్పుతో కొట్టే బదులు షూతో కొట్టారు. ఇట్లా షూ ఉంది, అది అలాగే అయిపోయింది. సో నెక్స్ట్ ఎగ్జామ్స్ వచ్చాయి. అడు సైన్స్ ఎగ్జామ్. ఏం చేయలేదు, స్లిప్పులు పెట్టుకెళ్ళా. నీట్గా చూసుకొని రాసేస్తాను. స్వాడ్ వచ్చాడు. వెంటనే స్లిప్పులు పక్క మా ఫ్రెండ్ మీద వేసేసా. వాడు చూసుకోలేదు. ఈ లోపల స్వాడ్ వచ్చాడు. స్వాడ్ ఇలా స్లిప్ తీశాడు. చదివాడు పడేసి వెళ్ళిపోయాడు. తర్వాత తెలిసింది
ఆ రోజు సోషల్ ఎగ్జామ్, నేను సైన్స్ లిప్ పట్టుకెళ్ళా. ఇది నా దరిద్రం. డిగ్రీ నేను కాలేజ్లో చదువుకుంటా డిస్టెన్స్ లో, తెలుసా డిస్టెన్స్ అంటే మీకు? డిస్టెన్స్ లో చేద్దామని కట్టాను. స్కూల్ కి కాలేజ్కి వెళ్తే చదవలేదు, డిస్టెన్స్ ఏం చదువుతాను నేను. అందుకే నా డిగ్రీ అలా డిస్టెన్స్ దూరంగా ఉంచా. సో నాలాంటి అదలతో కాకుండా ఒక మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. చాలా 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 మంచి వాళ్ళతో లైక్ రచ్చ రవి కాదు మన వీళ్ళు, లైక్ నాలాంటి వాళ్ళతో, మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్. నీతో ఫ్రెండ్షిప్ కాదు, ప్రేమించాలి. సూపర్ మినిట్ టాపిక్. పెళ్లి కాకముందు అమ్మాయికి లవ్ లెటర్ ఎందుకు రాస్తారు, పెళ్ళైన తర్వాత సూసైడ్ లెటర్ ఎందుకు రాస్తారు? లవ్ లెటర్ రాయాలి కదా, నాకు పేపర్ కావాలి. ఎవరి దగ్గర పేపర్ ఉందా? నా ప్రియాతి ప్రియమైన శ్రీముఖికి, నా పేరు రామ్ ప్రసాద్, నేను ఎవరో నీకు తెలియదు. గత 3 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. ఈ విషయం మీకు మాటల్లో చెప్పలేక లెటర్ ద్వారా తెలియజేస్తున్నాను. మీరు ఓకే, మీకోసం ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తానండి. కాదంటే మాత్రం వెంటనే ప్రాణాలు తీసుకుంటాను. ఇది స్టార్టింగ్ కదండి, పాపం కళ్ళకి ఎవరు అందం కనిపిస్తారో ఎవరు కనిపించారో ఎవరు తెలియక అలా లవ్ చేస్తారు. పోయిపోయి దానికి రాసావు, సంక్రాంతిపోతావు. పెళ్లి అయిపోయిందండి, దోస్తు చేస్తుంది నాకు ఇంట్లో. 3 years అయింది. నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను. చచ్చిపోవడానికి రెడీ అయిపోయి లెటర్ రాశాను. వస్తే శ్రీముఖి, నీ మొగుడు రామ్ ప్రసాద్ని నిన్ను 3 సంవత్సరాలు ప్రేమించాను. దానికి పాపంగా 3 చెరువు నీళ్ళు తాగిస్తున్నావు కదా నన్ను రోజుకుని. నీకు అప్పుడు ఐ లవ్ చెప్పడం నాకు ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు నాకు కాపురం చేయడానికి నీ అమ్మ నాకు ధైర్యం సరిపోవట్లేదు. నీతో నీకోసం ఎన్ని జన్మలు అప్పుడు వెయిట్ చేస్తాను. ఉన్న జన్మలు మొత్తం సంగ నాకించేసావు నువ్వు. నేను కాదంటే అప్పుడు ప్రాణాలు తీసుకుంటా అన్నాను. కానీ ఇప్పుడు నన్ను రోజు చంపేస్తున్నావు కదా. చచ్చిపోయిన తర్వాత నీకు పెళ్లికి ముందు పెళ్లి అయిన తర్వాత నీకు చాలాసార్లు పూలు కొన్నాను. నేను పోయిన తర్వాత నా పటంకి రోజుగా పువ్వు పెట్టి చాలు. ఓకే, సో అందరికి బాబాయ్ చెప్పే ముందు రేపు మళ్ళీ ఇంకో 3 కమెడియన్స్ తో మీ ముందు ఉంటుంది ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో. ఫోన్ ఇట్లా పెట్టుకొని టాయిలెట్ గా నేను ఫ్లష్ అయితే జారిపోయింది, డుబుక్క మరి ఏం చేసావు? మరి తర్వాత 1 రింగ్ అయింది ఫోను. అదే ఏం చేసిందంటే కవర్ కట్టుకున్నా చేతికి. మళ్ళీ రింగ్ అయింది. మరి ఆ ఫోన్ ఏం చేసావు? శ్రీముఖి బర్త్డే అయింది మొన్న. గిఫ్ట్ అంటే నేను అది ఇచ్చా. ఇవాళ పొద్దున్న చూస్తే ఎవరితో బాయ్ ఫ్రెండ్ తో అమ్మాయిలు ఒకప్పటి జనరేషన్ లో లవ్ ఫెయిల్ అయితే, కాలేజ్ లో లవ్ ఫెయిల్ అయితే, రాజు ఐ మిస్ యూ రా, చాలా గుర్తొస్తున్నావు, నిన్ను వేస్ట్ గా మిస్ అయ్యాను. కానీ నిన్ను మిస్ కాను రాజు. ఎందుకో తెలుసా? నీ పేరు ఎవరికి పెట్టుకున్నాను తెలుసా? రాజు మమ్మీ. నవ్ జనరేషన్ లో రాజు నాటి బాయ్. ఆడు నీలానే ఎప్పుడు చొల్లు గార్చుకుంటూ తోక తిప్పుతున్న ఆ వెనకే వచ్చేదన్నమాట. పెళ్ళాన్ని మంచిగా చూసుకుంటే సార్ సతీ సావిత్రిలా కదా మన నెత్తి మీద ఎక్కించుకుని తిప్పుద్దు సార్. సతీ సావిత్రినా? ఆ జాతిలో ఇంకో లేరా? ఒక్కసారి ఆలోచించరా. లంకిని, మంకిని, షాకిని, డాకిని, రవంతి ఇల్లెవరు సార్? ఇది నా పెళ్ళం రే.